తాలూకాల నాయకులు అభిమానులు మా కోసం శ్రమించేవాళ్ళు ఏ కోసం శ్రమించేవాళ్ళు వాళ్ళు ఒకసారి చూడాలనుకున్నా పరిచయం చేసుకోవాలన్నా ఒక మెసేజ్ పెట్టడం వస్తుంది అంతే ఎవరికి ప్రమోట్ చేయలేదు సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాడు అందరూ వచ్చారు మాకు సరిగాటి అంటే మేము మీ అనుకున్నాం మీరు ఎంపీ సీట్ టికెట్ తీసుకోండి మీకు గెలిపిస్తామని చెప్తున్నారు చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి ఎంపీ సీట్ తప్పకుండా మాకు ఇస్తాడు ఆయన సర్వే తెలుసుకొని ఇస్తున్నారు అందరికీ సర్వే లేకుండా ఎవరికి ఏ టికెట్ ఇవ్వడం లేదు తప్పకుండా మాకు ఎంపీ సీట్ వస్తుంది మేము మళ్ళీ గెలుస్తామని చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. వచ్చినారు ఎవరికి ఏమి ఇది మాట్లాడండి అది మాట్లాడండి అని చెప్పినది ఏం లేదు వాళ్ళకి అనిపించేది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ లిస్ట్ చెప్పుకుంటా పోతే చాలా పెద్దది అవుతుంది. ఎగ్జాంపుల్ కొన్ని అయితే మినరల్ వాటర్ ప్లాంట్స్ నాకు తెలిసి ఇండియాలో ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఏ నియోజకవర్గంలో కూడా ఇన్ని ఉండవు, ఒక దాంట్లో ఇన్ని ఉండడం. అదేవిధంగా ఇందాక సోదరుడు చెప్పినట్టు దాదాపు ఒక 1200 ట్రైసైకిల్స్ ఇచ్చింటారు. అవన్నీ సొంత ఖర్చుతో ఇచ్చినవి. ఫస్ట్ ఇచ్చిన ట్రైసైకిల్స్ అన్ని సొంత ఖర్చుతో ఇచ్చినవి, కూడా కాదు. ఇప్పుడు బ్యాటరీ ఆపరేటెడ్ లో మంది కొంచెము మిగతాది సరే అవన్నీ ఎంపీ ల్యాడ్స్. ఇలాంటివి చెప్పుకుంటా పోతే ఓ రోజు ఒకరు వచ్చినారు, సార్ గురించి ఒక వీడియో తీద్దాము, వాళ్ళే పాపం స్వచ్ఛందంగా వచ్చినారు అని ఒక పనుల లిస్ట్ వాళ్ళే తీసుకొచ్చినారు. దాంట్లో ఒక 69 పనులు ఉన్నాయన్నమాట, వాళ్ళు రాసినవే సార్ చేసినవి. ఇంకా గుర్తు పెట్టుకొని గుర్తు తెచ్చుకొని రాస్తే ఒక 100 దాకా ఉంటాయి. సరే, ఇంతకీ ఈ విషయం ఏమంటే మరి ఇట్లా ఉన్నప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుంది అన్నప్పుడు నేను అందరినీ విజ్ఞప్తి చేసేది ఏమంటే దీంట్లో మనము ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పినట్టు చంద్రబాబు గారు మనతో ఎప్పుడూ బాగా ఉన్నారు. సార్ ఒకటే చంద్రబాబు గారు 2-3 సార్లు చెప్పారు, ఎప్పుడైనా కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకోవడానికి పోతే సార్ను చూస్తూనే ఒకే మాట్లాడతారు, ఎస్పీ రెడ్డి గారు మీ గుడ్ విల్ ఇంత కూడా తగ్గలేదు మీది అని. అతనికి ఉండే రిపోర్ట్స్ అవి. నేను ఇప్పుడు పక్కన ఉంటాను కాబట్టి నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 3 times అదే మాట చెప్పినారు. ఎస్పీ రెడ్డి గారిని చూస్తేనే మీ గుడ్ విల్ అలానే మెయింటైన్ అవుతుంది, ఇంత కూడా తగ్గలేదని. ఎందుకు తగ్గుతుంది? మనం ఏమైనా తప్పు పనులు చేస్తే, మనం ఏమైనా అవినీతి చేస్తే, మనం ఏమైనా ప్రజలకు పలకకుంటే తగ్గుతుంది. అలాంటివి ఏమీ లేవు. ఎంపీ ల్యాడ్స్ ఇంత ఎఫిషియెంట్ గా, ఎంపీ ల్యాడ్స్ చాలా రూత్లెస్ గా చెప్తారు. చెప్పడం కన్సలంలా ఎంత రూత్లెస్ గా చెప్తారంటే 1000 లోపల జనాభా వాళ్ళకి ఇస్తాను ఈసారి చెప్పేది. ఎందుకంటే అసలు 2000 లోపల, ఎందుకంటే అది 10%కి 90% వస్తుంది. సారీ మా మీరు అర్థం అవుతున్నారు కొంచెం మధ్యలో. ఎందుకు అది అంటే మాక్సిమైజ్ చేయడానికి మన 5 కోట్లకు దాదాపు ఒక 30-40 కోట్లు యాడ్ అవుతాయి. మన ఎంపీ ల్యాడ్స్ 5 కోట్లు అయితే 30-40 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఎక్కువ వర్క్ చేయొచ్చు అనేది. ఆ విధంగా ఈ టర్మ్ లోనే 25 కోట్లకు నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 150 కోట్లు అడిషనల్ గా మ్యాచింగ్ గ్రాంట్ తెప్పించి ఉంటారు. మొత్తము 15 years లో చూస్తే సార్ చేసిన పనులు దాదాపు ప్రతి ఊరు కవర్ చేస్తుంటారు ఏదో ఒక రూపంలో. బట్ ఇవన్నీ పైకి తెలియవా అంటే కేవలం ఆరోగ్యం అనేది రీజన్ చూపించి కొందరు దీన్ని డిలే చేస్తున్నారు, అడ్డం పడుతున్నారు. అంతకుమించి మనం ఏం సందేహపడిన అవసరం లేదు, తప్పకుండా పని అవుతుంది. మాక్సిమం ఇంకొక 3-4 days లో పని అవుతుంది. కాబట్టి ఆ విషయం పక్కన పెట్టండి. మనకు సీఎం గారి మీద పూర్తి నమ్మకం ఉంది. అది తప్ప వేరేది మీ అనుభవాలు మీ ఊర్లో కానీ మీకు కానీ సార్ చేసినవి ఏమన్నా ఉంటే వాటి గురించే మాట్లాడతాం. థ్యాంక్ యూ.